వశీకరణం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తమ ఆధీనంలోకి చేసుకోవడం. ఇలాంటివి మనం చాలా వింటూనే ఉంటాం. దీంతో పాటు మనం ఎక్కువగా విలేజెస్‌లో ఒక మాట వింటూ ఉంటాం. మందు పెట్టడం, మందు కక్కించడం లాంటివి. అసలు ఇప్పటికి ఈ టెక్నాలజీ రోజుల్లో కూడా అలాంటివి ఉన్నాయా? వీటికి సంబంధించి అవేర్‌నెస్ కల్పించడానికి, అలాగే దీనికి సంబంధించిన అపోహలను తొలగించడానికి మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు. నమస్తే అమ్మ. ఏంటి ఇలాంటివి నిజంగా ఉన్నాయా? వశీకరణం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళడం, ఇలాంటివి జరిగితే ప్రపంచం ఏమైపోవాలండి? యాక్చువల్లీ ఇవన్నీ ఉన్నాయండి. కాకపోతే చాలా మందిలో నమ్మకాలైతే ఉండవు. మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎంత వాస్తవమో, ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్ ఎంత వాస్తవమో, మనిషి ఎంత వాస్తవమో, అలానే వశీకరణం కూడా అలానే వాస్తవం. అలానే మరుగుమందు అనేది కూడా అంతే వాస్తవం. ఖచ్చితంగా జనాల మీద ప్రభావం అనేది చాలా బాగా చూపిస్తుంది. మనకి చూస్తే ఏదైతే డ్రగ్ ఏదైతే మనకిప్పుడు మత్తు బానిసలవుతున్నారో, దానికన్నా కూడా గొప్పగా బానిసలవుతున్నటువంటిది కల్చరు. ఎవ్వరికి తెలియనటువంటిగా, తెలియకుండానే ఎవరికి వాళ్ళు దిగజారిపోయేటటువంటి ఈ ఒక మరుగుమందనేది మాత్రం చాలా మంది మీద ప్రభావం చూపిస్తా ఉంది. మరుగుమందు అంటే ఎలా ఉంటుంది? అంటే గోళీల్లాగా ఉంటుందా? దానికి ఏదైనా ఉంటుందా? అంటే ఈ డోస్‌లో పెట్టాలంటే ఒక టాబ్లెట్‌ని మనం డోసేజ్ ఉంటుంది కదా! దీనికి సంబంధించి కూడా అలాంటిది ఏదైనా ఉంటుందా? క్వాంటిటీలో ఇవ్వడం? మరుగుమందు అనేదేందంటే, ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఇస్తున్నారో ఉంటుందండి. డోసెస్ లెక్కుంటుంది. తర్వాత టాబ్లెట్స్ రూపంలో ఉంటుంది. తర్వాత పౌడర్ రూపంలో ఉంటుంది. మనం పెట్టే మనీని బట్టి మరుగుమందనేది దొరుకుతదండి. అంటే డబ్బును బట్టి మరుగుమందు ఉంటుందా? అవునా? ఏదైనా డబ్బుని బట్టే ఉంటుందండి. మరుగుమందయితే డబ్బుని బట్టే ఉంటుందండి. హ్మ్. అది తీసుకునేటువంటి గురువులు గావచ్చు, సాధువుల దగ్గర గావచ్చు, గురువుల దగ్గర, తర్వాత తర్వాత యోగుల దగ్గర, తర్వాత ఆస్ట్రాలజీ చెప్పే పర్సన్స్ ద్వారా నా దగ్గర కూడా దొరుకుతదండి మరుగుమందు. మరుగుమందనేది నా దగ్గర కూడా దొరుకుతుంది. కాకపోతే అది పెట్టేటువంటి అంటే ప్రభావం. ఇది హ్మ్. అసలు చట్టబద్ధమేనా? కరెక్ట్ కాదు కదా! ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఆధీనంలో చేసుకోవడానికి హ్మ్. ఈ మందులనేవి ఉండడం, హ్మ్. మీలాంటి వాళ్ళు ఇవ్వడం అనేది కూడా హ్మ్. అంటే అనైతికం కదా ఇది? యాక్చువల్లీ కరెక్ట్ అడిగారండి. ఇది అనైతికమే. కాకపోతే ఏందంటే, ఇచ్చేటువంటి పరిస్థితులు, తీసుకునేటువంటి ప్రభావం ఇది మనిషి మీద చాలా వరకు అంటే ఉంటుందండి. అవతల వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని మీరెలా అనుకుంటారు? యాక్చువల్లీ నేనేంటంటే ఆస్ట్రాలజీ పరంగాను, న్యూమరాలజీ పరంగాను, వాళ్ళ పరిస్థితి పరంగాను, నిజంగానే వాస్తు పరంగాను, వాళ్ళ ఒక జాతక పరంగాను, వాళ్ళ పరిస్థితి పరంగా చూసి అది జెన్యూనా? కాదా? తెలుసుకొని నిజంగానే అక్కడ ప్రాబ్లమ్ ఉంది అంటే అప్పుడు మనం ఖచ్చితంగా గూడా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. లేదు ఏదైనా నిజంగానే కాలేజీ పిల్లలున్నారు, చదువుకునే వాళ్ళున్నారు, లేకపోతే లైఫ్‌ని పాడు చేసుకునే వాళ్ళున్నారు అంటే వాళ్ళకైతే 100% లేదనే చెప్తాం మేము. కొంతమంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఈ రోజుల్లో అమ్ముతున్నారని నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. ఇది హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభావితం చాలా బాగా చూపిస్తుందండి. అంటే లీగల్‌గా ఇది కరెక్టేనా? ఇష్యూస్ అనేవి రావా? ఎవరైనా కంప్లెయింట్స్ చేయడం గాని, హ్మ్. ఇతను మందు పెట్టడం వల్లే మా వాడు ఇలా అయిపోయాడు. ఆమె హ్మ్. ఎవరో చెప్పిందని, ఎవరో వచ్చి అడిగారని, హ్మ్. ఇలా చేయడం కరెక్టేనా అని ఏదైనా లీగల్ ఇష్యూస్ గాని, హ్మ్. పోలీసుల దాకా వెళ్ళడం, కంప్లెయింట్స్ లాంటివి ఉండవా? ఇది మరుగుమందనేది ఎట్లా ఉందంటే లీగల్ కాదండి ఇది. అన్‌లీగల్ ఇది. మరుగుమందనేది అన్‌లీగలే. మామూలుగా పబ్లిక్‌లో అమ్మడానికైతే లేదండి ఇది. ఇది వాస్తవంగా చెప్పాలంటే డ్రగ్ కన్నా ఘోరమైంది కాబట్టి ఎక్కడ అమ్మడానికి హ్మ్. లేదు. ప్రభుత్వాలు కూడా దీని గురించి పెద్దగా మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తున్నాయి. సో, ఇదేంటంటే మనకి బార్ షాప్‌కెళ్ళి ఒక బార్ తీసుకొని మెడిసిన్ అదే మనకి డ్రింక్ తీసుకుంటారండి. బార్ షాప్ మీద ఎవరు తగాదాకి వెళ్లరు. సో, తీసుకున్న వ్యక్తి మీద ప్రభావితం కాబట్టి తనని అరుస్తారు. అలానే ఎవరైతే పెట్టి ఉన్నారో వాళ్ళనన్నా అరవాలి. పెట్టించుకున్నోళ్ళని అరవాలి. కానీ ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం కాదు ఇది. ఇది ఇక్కడ ఏందంటే పేరెంట్స్‌కి కూడా తెలియని విషయం. ఇప్పుడు ఎక్కడ కూడా దొరకని విషయం కదా ఇది. సో, అలాంటి ప్రభావం ఎలా చూపిస్తుంది? అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అసలు ఈ మరుగుమందు అనేది పెడతారు? ఎలాంటి పరిస్థితులంటే ఇక్కడ మనకి వ్యామోహం అండి. మేజర్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఒక మనిషి మీద ఒక మనిషికి ఏర్పడే ఇష్టం. వన్ సైడ్ లవ్, ఎఫెక్షన్, అట్రాక్షన్ ఇవన్నీ కూడా మరుగుమందుకి పెట్టడానికి గల కారణాలు. ఈరోజు డెవలప్ అయినటువంటి ప్రపంచం, టెక్నాలజీ దీనేందంటే నెట్‌లో కొట్టగానే ఆటోమేటిక్‌గా ఎక్కడ మరుగుమందు దొరుకుతది. ఈ మధ్యన చాలా మంది చూస్తా ఉన్నాను. ఈ వశీకరణ మంత్రాలు, హ్మ్. వశీకరణ నంబర్‌లు డబ్బు తీసుకొని ఇస్తా ఉంటారన్నమాట. ఇవన్నీ వర్క్ అయ్యేది ఎంతవరకు గాని వాటి మీద ప్రభావితం చూపించేది మాత్రం ఈ స్టూడెంట్స్ చిన్న చిన్న ఏజ్‌లో ఉన్న పిల్లలు మాత్రం చాలా మంది బలైతున్నారండి ఇందులో. అంటే ఆమె నా ఆధీనంలో ఉండాలి. ఆయన నా ఆధీనంలో ఉండాలి. నేను చెప్పినట్టు వినాలి. నా వెనకబడాలి. నాతోనే ఉండాలి. అనేది ఇది ఒక స్వార్థం గదా! అంటే వైఫ్ అండ్ హస్బాండ్ వరకు అంటే సరే వాటిని కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చేమో. కానీ థర్డ్ పర్సన్ ఎవరో వచ్చేసి
అలాగా ఇంకొక వ్యక్తిని తన ఆధీనంలో పెట్టుకోవడానికి మరుగుమందు పెట్టించడం వల్ల కుటుంబాల మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి కదా! ఈ మరుగుమందు ప్రభావం అయితే ప్రతి మనిషి మీద ఉంటుందండి. ఖచ్చితంగా ఒక మనిషి మీద ఈ ప్రభావం ఎలా చూపిస్తుంది అంటే, ఆ మనిషి ఒక కాల పరిమితి, వాళ్ళు ఎంత డెవలప్ అవ్వాలన్నా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఇది పేరెంట్స్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మరుగుమందు పెట్టించుకున్న వాళ్ళు, అంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళనేది పక్కన పెట్టండి కొంచెం. పెట్టించిన వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా! ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, ఎలా గుర్తించాలి? సో, ఆ మరుగుమందు పెట్టి ఉంటారు కదా! వాళ్ళని ఎలా గుర్తించాలంటే, వాళ్ళని ఫస్టు వాళ్ళని కౌన్సెలింగ్ తీసుకొని, వాళ్ళని ఫస్టు ఆ మరుగుమందు తీయించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎదిగేదానికి ఉంటుందనమాట. ఎలా ప్రభావితం చూపిస్తుందంటే దీనికి, ఆ మనిషికి కాలు, చెయ్యి లాగటం, అంటే గుంజడం అంటారు దాన్ని. పైకి గుంజేయటము, వన్ సైడ్ హెడేక్ రావటము, పని ఏం చేయాలనకపోవటము, బాడీలో ఎలాంటి ప్రభావితం అంటే ఒక్కొక్కళ్ళకైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా వస్తది. ఒక్కొక్కళ్ళకైతే ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే నైట్ పూట కాళ్ళు, చేతులు తిమ్మిర్లెక్కేసి మనకి పక్షవాతం వచ్చిందంటారు కదా! ఆ టైప్‌లోకెళ్ళిపోతాయి. ఇంకోటేందంటే బ్రెయిన్ ఇది తిరుగుతూ ఉంటదనమాట. ఒకళ్ళ మీదే తిరుగుతూ ఉంటుంది. సో, ఏ పని చేయలేరు, కాలేజీకి వెళ్ళలేరు, ఎలాంటి వర్కు చేయలేరు, జాబు చేయలేరు. ఎక్కడ ఉండలేరు కూడా వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళు ఇంకా టోటల్‌గా మనిషి అనేది డిస్పాచ్ అవుతారు. సో, ఇలాంటి ప్రభావం అనేది చూపిస్తుంది. సో ఇంతటి అనారోగ్యాన్ని కలుగజేసే, ఇంతటి అనర్థాలకి దారి తీసే ఈ మరుగుమందు ఇవ్వడం ఒక వ్యక్తికి అనేది తప్పు కదా! యెస్. కరెక్ట్. మరుగుమందు ఇవ్వటం అనేది తప్పే. కానీ పెట్టడం కూడా తప్పే. పెట్టించుకున్న వాళ్ళు వాళ్ళకి అభాగ్యులు. వాళ్ళకేం తెలియదు. ఏం జరుగుతుందనేది తెలియదు. కానీ పెట్టడం కరెక్ట్ కాదు. ఇవ్వడము కరెక్ట్ కాదు. ఇవ్వటం అంటే ఇప్పుడు సమాజంలో భార్యాభర్తలు జెన్యూన్‌గా ఉండి వాళ్ళ మధ్యన గొడవలు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా అయితే ఒక సొల్యూషన్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు హరోస్కోప్ లేదు. హరోస్కోపు తక్కువ పాయింట్స్ కలుస్తుంది. కంపాటిబిలిటీ తక్కువ కలుస్తుంది. సో, లేకపోతే రిలేషన్‌షిప్ మెయింటెనెన్స్ అంటే ఒక భార్య, ఒక భర్తే ఉంటారు. వీళ్ళకి ఖచ్చితంగా ఏందంటే లవ్ ఎఫెక్షన్ ఇద్దరి మధ్యన ఉండాలి. రెండోదేంటంటే వీళ్ళిద్దరి వలన 2 ఫ్యామిలీస్ గొడవ పడకూడదు. ఇలాంటి విడాకుల దాకెళ్ళింది. వీళ్ళ పరువు పోతుంది. ఒక మంచి ఉన్నతమైన ఫ్యామిలీ వీళ్ళ వల్ల పరువు పోతుంది. ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్టే. ఒక కానీ థర్డ్ సొల్యూషన్. పర్సన్ యెస్. వచ్చేసి నాకు ఆమె హస్బెండ్ కావాలి, ఈయన భార్య కావాలి అనేసి యెస్. ఇలాంటివి చేస్తూ మాత్రము ఉంటారు కదా! యెస్. అది. ఇలాంటివి డబ్బు కోసం మాత్రమే చేస్తారండి ఎవరును. ఇలాంటి కేవలం డబ్బు కోసం మాత్రమే చేస్తారండి. డబ్బుకి ఆశపడేవాళ్ళు, లేతే దీని మీదే బతికేటివాళ్ళు, లేదా పబ్లిసిటీ కోసం ఇలా చేస్తారు తప్పితే, కొంతమంది జెన్యూన్‌గా పాటు ఎవ్వరు ఇవ్వరండి అట్లాగా. ఎక్కడ అది కామన్‌గా దొరకదు గూడా. కొన్ని కొన్ని ఆకులైతే అవి మనకి దొరికేవి గూడా కాదు. ఇవేంటంటే ఏదో తీసుకొచ్చేసి చెట్టు పేరు చెప్పేసి కాయలమ్మినట్టుగా అమ్ముతూ ఉంటారు డబ్బు కోసము. అవన్నీ కూడా ఎవరు కూడా వాస్తవంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏందంటే దొరికేది మాత్రం జెన్యూన్ కాదు. మీకు ఏదైతే అపోహలో ఉన్నారో అది జెన్యూన్ కాదు. ఒకవేళ జెన్యూన్‌గా దొరికి వాళ్ళకి నిజంగానే మరుగుమందు పెట్టారు అంటే వాళ్ళ ప్రభావం అయితే ఇందాక మీకు చెప్పినట్టుగా అలా ఉంటుంది. బాడీ మీద నిజంగానే అలాంటి ఎఫెక్షన్స్ గాని, ఒక మనిషి మీద అంతటి లవ్ కానీ అది కేవలం అది లవ్ అనొచ్చు, అట్రాక్షన్ అనొచ్చు, ఏదైనా అతిగా విపరీతంగా ఇంట్లో పేరెంట్స్‌ని కూడా వదిలిపెట్టి తనే కావాలి అని ఒక విపరీతమైనటువంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మరుగుమందుకి బానిసలయ్యారు. ఇది క్లియర్ అన్నమాట. సో, దీనిలో జెన్యూన్‌గా ఎట్లయితే మరుగుమందు దొరుకుతదో, అన్‌జెన్యూన్ దొరకని మరుగుమందు కూడా ఉంటుందన్నమాట. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతారు. సో, అవన్నీ కూడా ఫేక్. అంటే భార్యాభర్తలు ఈ లవ్ అఫైర్స్ కాకుండా ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మందు పెడుతుంటారండి? ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఇంట్లో అన్నతమ్ములు గొడవలు ఉంటాయండి. అక్కా చెల్లెలు గొడవలు ఉంటాయి. పిల్లలకి, పేరెంట్స్‌కి గొడవలు ఉంటాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని ఏరియా పేర్లు అవసరం లేదు. కొన్ని మన ఆంధ్ర, తెలంగాణలో కూడా నడుస్తున్నాయి కొన్ని ఏరియాస్‌లోను. ఇప్పటికి కూడా ఇంకా జనరేషన్ ఉన్నది. ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. ఎట్లా ఉంటారంటే ఒక ఇంట్లో పిల్లలు ఉంటారండి. ఈ తల్లిదండ్రులే పెట్టేస్తారు. అంటే హ్మ్. పెళ్ళిళ్ళు అయినప్పటికి కూడా వీళ్ళని ఆస్తులు అడగకుండా, ఓహ్! వీళ్ళని అంతస్తులు అడగకుండా, వీళ్ళకి వీళ్ళుగా బ్రతికినంత వరకి వాళ్ళు నా మాటే వినాలి అని పేరెంట్స్ పెట్టేదుంది. నేను చూసాను చాలా వరకి. మీరు చూసారు. ఓహ్! యెస్. పేరెంట్స్ పెట్టేదుంది. ఇక ఒక హ్మ్. ఒక ఎఫెక్షనే కాదండి. ఇక్కడ ఒక లవ్వు, ఒక మనిషి మీద ఒకళ్ళకి ఇంట్రెస్టు ఇలా కాదు. ఇలా పేరెంట్స్ కూడా పిల్లలకి పెట్టేదుంది. ఆ హ్మ్. పిల్లల లైఫ్‌లో వీళ్ళనుకుంటారు. నా మాట వింటారు హ్మ్. అని హ్మ్. పేరెంట్స్ అనుకోని పెడతారు. హ్మ్. కానీ దీనివల్ల ఆ పిల్లల లైఫ్ అనేది ఖచ్చితంగా చెడిపోతుందండి. అవును. అతను ఒక కలెక్టర్ అవ్వచ్చు. హ్మ్. అతను ఒక పోలీస్ అవ్వచ్చు. అతను ఒక డాక్టర్ అవ్వచ్చు. కానీ ఏం అవ్వలేడు. హ్మ్. వాళ్ళ మదర్ చెప్పిందే వింటూ ఎళ్ళిపోతాడు. హ్మ్. వాళ్ళ ఫాదర్ చెప్పిందే వింటూ ఎళ్ళిపోతారు. సో, తను లైఫ్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. అవును. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఇది పేరెంట్స్ కూడా చాలా గుర్తించాల్సిన విషయం. హ్మ్. ఇంటికి రాగానే కోడలికి పెట్టేస్తారు. హుహు.
ఇంటికి రాగానే అల్లుడికి పెట్టేస్తారు. ఆ! సో అల్లుడు కూడా మా మాట వినాలి. ఓహో! సో వాళ్ళ పేరెంట్స్ మాట వింటే వీళ్ళు మా కూతురిని సరిగ్గా చూసుకోరేమో అంటే వీళ్ళేంటంటే ఆ రోజు వరకే ఆలోచిస్తారు. అక్కడున్న పరిస్థితి ప్రకారంగా ఆలోచిస్తారు. మా కూతురు తమ బాగుంటే వరకే చాలు. ఆలోచిస్తారు. తమ హ్మ్. స్వార్థమే చూసుకుంటారు. మా కూతురు బాగుంటే చాలు. సో వాళ్ళతో నాకు అనవసరం. ఇక్కడికి హ్మ్. ఏమైందంటే ఆ మందు ప్రభావం మనిషి మీద ఏందంటే ఆ చెంగు పట్టుకొని అలానే వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళ పేరెంట్స్ ఏమైపోయినా పట్టించుకోరు. ఇలానే కదా అనాథాశ్రమాలు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు. ఇదే టైపు. హ్మ్. పెళ్లి కానంత వరకు తల్లిదండ్రులను చూసుకునేటువంటి పిల్లవాడు పెళ్ళైన తర్వాత పిల్లం చెంగు పట్టుకొని వెళ్ళిపోయాడు అంటే కామన్‌గా ఎందుకెళ్తాడండి? హ్మ్. ఏమి లేకుండా ఎందుకెళ్తాడు? ఇప్పుడు వశీకరణం ఏదో ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది. సో అలానే మరుగుమందు ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మీకు వశీకరణ కావాలన్నా, బ్లాక్ మ్యాజిక్ కావాలన్నా చాలా చాలా ఉంటారు. అంటే దానికి చేసే సబ్జెక్ట్ వేరుంటుంది. సో అందరూ దాని మీద మొగ్గు చూపించరు. హ్మ్. ఎవరో ఇంకా క్రూరత్వంగా, ఇక పర్టిక్యులర్‌గా, హ్మ్. మొండిగా ఇంక హ్మ్. నాకే కావాలి అని వెళ్ళేవాళ్ళు దాని రూట్‌లెళ్తారు. హ్మ్. సో ఈ మరుగుమందు అనేది ఏందంటే అందరి సబ్జెక్ట్ ఇది. హ్మ్. సో మనకు తెలియకపోవచ్చు. హ్మ్. కానీ మన ఇంటి పక్కనోళ్ళకి తెలియొచ్చు. ఇంటి ఎదురోళ్ళకి, ఫ్రెండ్స్‌కి, చుట్టాలు ఎవరికోళ్ళకి ఇది ఖచ్చితంగా లింక్ ఉంటుందండి. మన అమ్మాయి ఇలా బాధపడుతుంది అంటే ఇమ్మీడియేట్‌గా నాకు తెలిసిన ఒక గురువుగారున్నారు. అతను మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఆ! చేస్తారంటే, మామూలుగా సొల్యూషన్ అంటే మీ ఆస్ట్రాలజీ ఏంటమ్మా, మీ జాతకం కలవలేదో, మీ హారోస్కోప్ కలవలేదో, మీకు కంపాటిబిలిటీ లేదు, పలానా పూజ, పలానా యజ్ఞం, హోమం ఇలా చెప్తూ ఉంటారు. కానీ అలా ఎన్ని మీరు చేయలేరు. నా దగ్గర మరుగుమందు అనేది ఉంది. తీసుకుపోయి పెట్టేసేసేయండి. మీ పని అయిపోతుంది. అంటే వాస్తవంగా ఏంటంటే ఇతను డబ్బుల కోసం కావచ్చు, తన భార్య భర్త కోసం అడిగింది, లేకపోతే మన అమ్మాయి నిజంగానే ఇబ్బంది పడుతుందంటే ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇదే స్వార్థంగా చేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఇది కేవలం ఏంటంటే ఇది ప్రజల్లో అవేర్‌నెస్ రావాలి. ఓకే. ఇలాంటి ఒక ఉన్నది మెడిసిన్. దీనికి మనం దూరంగా ఉండాలి. ఇది ఖచ్చితంగా కూడా ఒక డ్రగ్ కన్నా ఘోరమైనటువంటి మందండి ఇది. కానీ మనుషుల మీద మనుషులకి నమ్మకాలెలా ఉంటాయండి? ఇలాగా మందుల్ని నమ్ముతూ పోతే? మనుషుల మీద మనుషుల కంటే ఆర్టిఫిషియలేనండి. ఒక జెన్యూన్ లైఫ్, ఒక జెన్యూన్ లవ్ అనేది ఉండదండి. ఇది కేవలం హార్టిఫిషియల్, ఆర్ట్‌ఫుల్ అంతే. తను ఒక రూ. 1,00,00,000 తీసుకొచ్చి ముందు పెట్టినా గూడా, అవును నేను ఇది చేశాను కాబట్టి నా చుట్టూ తిరుగుతున్నాడు అని హార్ట్‌ఫుల్‌గా వీళ్ళు ఉండలేరు. కానీ ఏదో నా పక్కనే ఉండాలి అనే ఒక నిర్దాసన తప్పితే, నాతో ఉండాలి అనే ఒక భావం తప్పితే ఆర్ట్‌ఫుల్‌గా ఉండలేరు. ఆర్టిఫిషియల్‌గా మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియలే కదా! హ్మ్. రియల్‌గా లవ్ హ్మ్. కాదిది. ఆర్టిఫిషియల్ లైఫ్. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈ వయసు నుంచి ఈ వయసు వాళ్ళ వరకే మందు పెట్టాలి, మందు పని చేస్తుంది అనేదేమన్నా ఉంటుందా? పేరెంట్స్ అయితే పిల్లలకి సెవెంత్ క్లాస్ చదివేటప్పటికే పెట్టేస్తారండి. హ్మ్. సెవెంత్ క్లాస్ నుంచే వాళ్ళ బిహేవియర్ అనేది పేరెంట్స్ మీద అర్థమైపోతుండిద్ది. అప్పటినుంచే పేరెంట్స్ స్టార్ట్ చేస్తారు కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే. ఒక్కొక్కళ్ళు ఏదంటే సారే అంటారు, మీకు ఐడియా ఉందా? హ్మ్. ఆడపడుచు పెళ్ళయ్యగానే సారీ ఇస్తారు. సారీతో ఓహో! పాటు మరుగుమందు పంపిస్తారండి. హ్మ్. కుంకుమ పువ్వు, మరుగుమందు అని కలిపి పంపించేస్తారు కొన్ని ఏరియాల్లో అయితే. ఆ! అమ్మా అంటే భర్త అత్తింటి వాళ్ళని యెస్. ఆధీనంలోకి తీసుకోవడానికి, తమ తీసుకోండి. కూతురికి ఏమి ఇబ్బందులు రాకుండా రాకుండా ఉండడానికి. ఉండడం. అంటే యాక్చువల్లీ అది స్వార్థం. హ్మ్. మా కూతురు బాగుండాలి. హ్మ్. నా కూతురు చెప్పినట్టు వాళ్ళు వినాలి. హ్మ్. కానీ దాంట్లో వీళ్ళు బలైపోతున్నారు. హ్మ్. వినాలి అనుకోవడం గొప్ప విషయమే. హ్మ్. కానీ మరుగుమందు ద్వారా వినడం హ్మ్. ఈజీగా పనైపోతుంది గదా! హ్మ్. సో మంచితనంగా మనం ఉండాలి, హ్మ్. మంచితనంగా మనం చేసుకోవాలి హ్మ్. అనేది బావుంటుంది. అంత టైం లేదు గదా ఎవరికీ. అవునండి. సో ఇది అయిపోతుందన్నమాట. మరుగుమందు పెట్టేద్దాము. ఈ మందు పెట్టేసి అందరిని మన సైడ్ తిప్పేసుకుందాము. హ్మ్. తిప్పేసుకుంటే ఆటోమేటిక్‌గా మనం ఆ హుందాలో ఉంటాము. హ్మ్. ఈ టైప్‌లోకెళ్ళిపోతుందనమాట. తర్వాత దీనివల్ల ఫేస్ చేసేదేంటంటే ఆరోగ్య హ్మ్. సమస్యలు. హ్మ్. పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్ అవుతుంది. హ్మ్. లివర్ ఫెయిల్ అయితుంది. అనదర్ వాళ్ళకింకా షుగర్ గాని, బీపీ గాని ఇట్లేమన్నా ఎక్కువగా ఉంటే గనక వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. బ్రెయిన్ క్రూబర్ అంటారు. ఓహ్! తెలియకుండా బ్రెయిన్ క్రూబర్‌లోకెళ్ళిపోతారు. పక్షవాతం వచ్చేస్తుంది. ఇవన్నీ సడెన్‌గా రావండి. వాళ్ళ బాడీలో ఈ ప్రభావం ఉంటుంది కాబట్టే ఖచ్చితంగా వస్తుంది.